ఓకేనా. ఈరోజు కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో చేస్తున్న జల సమర దీక్ష రెండో రోజుకు వచ్చింది. ఇప్పుడు విరమించే సమయం వచ్చింది మాకు. అయితే ఈ 2 రోజులు మాకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు. ఈ దీక్ష జల సమర దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలుకు తాగునీరు, రైతులకు సాగునీరు 2 రావాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు ఖచ్చితంగా రావాలి. మరి గుండ్రేవుల ప్రాజెక్టు 20 ఏళ్ల నుంచి పేపర్ల రూపంలో, జీవోల రూపంలో, మాటల రూపంలో, తర్వాత ఎలక్షన్ల మేనిఫెస్టో రూపంలో అవుతుంది తప్ప మరి గ్రౌండ్కు దిగి యాక్షన్ రూపంలోకి రావడంలా. మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఒక పక్కన మరి శ్రీశైలం నుంచి మనకు నీళ్లు కిందికి దాదాపు 2000 టీఎంసీలు కిందికి పోయినాయి. తుంగభద్ర నుంచి వచ్చిన నీళ్లు మనకు 1.2 టీఎంసీ ఉన్న సింకేశ్వర డ్యామ్ నుంచి దాదాపు యావరేజ్గా 150 టీఎంసీలు అయితే మరి గత 2-3 సంవత్సరాల నుంచి 250 నుంచి 300 టీఎంసీలు కిందికి శ్రీశైలంకి పోయి మనము ఉన్న ఒక దేవుడిచ్చిన గొప్ప వరాన్ని మనము వాడుకోలేకుండా మరి కరువు, తర్వాత వలసలు, తర్వాత పావర్టీ ఇవన్నీ కూడా ఇంత దరిద్రమైన పరిస్థితులు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. అదే గుండ్రేవుల ప్రాజెక్టు కానీ సాధించుకోగలిగితే ఒకప్పుడు కృష్ణదేవరాయలు పరిపాలన ఉన్న రతనాల సీమగా ఎట్లుందో మరి తిరిగి ఆ పూర్వవైభవం తెచ్చుకునే అవకాశం గుండ్రేవుల ద్వారా వస్తుంది. అది కాకుండా గుండ్రేవుల వల్ల 2 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించే అవకాశంతో పాటు మరి కర్నూలు నగరానికి కూడా నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు నగరంతో పాటు కర్నూలు చుట్టుపక్కల అంతా కలిపి 10 లక్షల జనాభాకు నీళ్లు అందించే అవకాశం ఉంది. అందుకు గుండ్రేవులు ఆల్రెడీ ప్రామిస్ చేసిన ఈ యొక్క ప్రాజెక్టును తక్షణమే ప్రభుత్వం దీన్ని గట్టిగా సీరియస్గా తీసుకొని మూమెంట్ తీసుకురావాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ హర్ష గారు ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీకృష్ణ కుడలి నందు ధర్నా చౌక్లో 2 రోజుల జల సమార దీక్షకు మద్దతుగా మేము ఈరోజు తెలపడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే మన ఎలక్షన్లో మన రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కానీ ముందుగా మేనిఫెస్టోలు పెడతారు. గుండ్రేవుల ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని ఇంతవరకు పూర్తి చేయలేదు. ప్రజా సంఘాలు అయితే, విద్యార్థి సంఘాలు అయితే, కుల సంఘాలు అయితే ప్రతి ఒక్కరు ఆ రోజు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ర్యాలీ కూడా చేయడం ఉంది, ధర్నా కూడా చేయడం ఉంది. ఎందుకంటున్నామంటే మనకు దినం కూడా నీళ్లు చాలా చోట వస్తున్నాయి. దానికి నీళ్లు రావాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు వెంటనే అమలు చేసి దాని మీద వెంటనే కఠినంగా చర్య తీసుకొని ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మేము రాయలసీమని రత్నాలసీమ చేస్తా అంటున్నారు. చాలా సంతోషము. మీరు ఏ విధంగా చేస్తారో రత్నాలసీమ చేయాల్సిన అవసరం కూడా మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రజా సంఘాలు అయితే, కుల సంఘాలు అయితే, విద్యార్థి సంఘాలు అయితే, మహిళా సంఘాలు అయితే, లాయర్ సంఘాలు అయితే, ఎన్జిఓ సంఘాలు అయితే ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. మనం ఈరోజు చేస్తున్నటువంటి మన హర్ష గారికి ఈరోజు చాలా సంతోషకరం. ఇలాంటి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్క యువత కూడా ఉంది. ఎందుకంటే మనం తాగునీరు లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన కూడా మనం ఈరోజు పోరాటం చేయడం చాలా సంతోషము. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు చేసినా కూడా మన ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, విద్యా సంఘాలు కావచ్చు, మనము అదేవిధంగా రాజకీయ పార్టీలు అతీతంగా కూడా వచ్చి కూడా వాటికి మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు. ఎందుకంటే మన జేఏసీలు కూడా, మన విద్యా సంఘాలు కూడా జేఏసీ చైర్మన్ కూడా ఉన్నాను. గతంలో ఏ విధంగా చేశామో దీన్ని ఇంకా ఉధృతం చేయడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు శిరస్సును ధన్యవాదిస్తున్నా. నా పేరు డాక్టర్ నాగేష్ కుర్వా అంటారు. SC ST BC మైనారిటీ నేషనల్ అధ్యక్షుని, హ్యూమన్ రైట్స్ నేషనల్ అధ్యక్షుని, విద్యార్థి సంఘాల నేషనల్ చైర్మన్. థ్యాంక్ యూ.